హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రాజుల కచేరి మీద తండ్రివాడు రాజునట్టు చంద్రసేన మహారాజు రాజు జాగ్రత్త పెట్టింది కచ్చేరి బంధు పెట్టినాడు. రతన్న చేతులు రాజ్యం పెట్టిండు కొడుకులు ఆరానా వారి దగ్గర పోయి గౌరవందం భోజనం చేసేస్తా. నేను పోయేదాకా నా భార్య అన్న నీరు తాగదు గుణవతి శీలవతి నా భార్య. రాజులప్పుడు పడితే కాళ్ళతో నట్టి కదంతా కొనుక్కున్నాడు. గుర్రాల తోపల కచ్చుండు అత్తబల్ల గుర్రాన్ని తెచ్చినాడు. అరే గుర్రం మీద రాదురా చంద్రసేన మహారాజు వారి ఉన్న రోగిళ్ళకు ఎప్పుడు వస్తున్నాడు. అన్న తల్లి రోగిళ్ళకు ఊపున్నది, చంద్రమాతి భక్త అక్కడ చూస్తున్నది. అవరాల ఒక్కరు అలా కాసి ఎత్తుకుంటే నా భక్తాడు వస్తున్నాడు. ఆడవిళ్లకు భర్తను మించిన భాగ్యము లేదు, మగని మించిన మొత్తము లేదు, పురుషులను మించిన పుణ్యము లేదు. ఆడవిళ్ళై పుట్టినాడు అందరిని వార్తలు కానీ చేసుకున్న భర్తలు ఎడవాయరాదు. ఆడవిళ్లకు మొగడి వీణ తెల్లారి చెట్టుకు మొదలు వీనట్టే. ఆడవిళ్ళకు భర్త ఉన్నన్ని రోజులే కట్టమైన సుఖమైన. ఎల్లనా భర్త బాధాలు కడుక్కొని పైన చల్లుకుంటారా అని చంద్రమంతి రాని గాని ఆ కిట్ల తెచ్చుండు రాజు గుర్రాన్ని కట్టేచుండు. కడుపు లోపల కాలు పెట్టవేళ్ళు రాజు కర్ర వస్తుంది. తల్లి ఉండవలసిపోరు నిన్న మొన్న నేను ఆ కిట్టకు రాగానే నా భార్య చంద్రమతి నా భర్త రత్తున్నది చెంబుతో నీళ్లు పట్టుకొని వచ్చి నా కాలు కలుపుకొని రావయ్యాడు లోపలికి నింపుకును. అందుకే మగోడు గాని ఇప్పటికప్పటికి పెళ్ళ మీద మగోనికి ₹2 ప్రేమ ఉంటది. ₹2 ప్రేమ ఉన్నప్పుడు తెలిసిన మగోడు భారాన ప్రేమ జీవుల దాచుకుంటాడు. చారాన ప్రేమని పెళ్ళ మీద చూపిస్తాడు. దాచుకున్న భారాన ప్రేమ చారాన ప్రేమ తోడ ఉట్టిన అక్కయ్యలుంటే అక్కయ్యల మీద చూపించుకోవాలి. చారాన ప్రేమ జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద చూపించుకోవాలి. చారాన ప్రేమ తోడ ఉట్టిన అన్నదమ్ములుంటే అన్నదమ్ముల మీద చూపించుకోవాలి. మిగిలిన చారాన ప్రేమ పెళ్ళ మీద చూపియాలి. అప్పుడప్పుడు సప్తక వీకాలి. ఇక అది నా పెళ్ళం కాదు, అతను నేను మొగని కాదు అని ఉన్న ₹2 ప్రేమ తీసుకుపోయి ఏ మొగడైతే పెళ్ళ మీద వరకు పోతాడు. భార్య కింద 10 మనుషులు అవుతారయ్యా, కుర్చీల మీద కూకున్నయ్యను. ఆడోళ్ళు కోరుకుంటే సీరలు తేవాలి, సారలు తేవాలి, ఎండి బంగారమైన రసగుళ్ళ చెంకీల సీరైన పోతల సీరైన సీమలు దింపాలి, సీకర్లకు దింపాలి. కానీ ఆడవిళ్ళ కలిసి ఇత్త కొడుకో మొగళ్ళ పొల చుట్ట మీద ఎక్కి కూకుండేది కాక ఒత్తుకు కంగన పక్కకు మంచాలు అంచుకుంటారు. బండి మీద కూకున్నాను నా భార్య వచ్చిన పాదాలు
దాక్కుంటూ లోనికి పోతా లేకపోతే గరుజు వచ్చిందా బిడ్డ పిల్ల ఆగమని వారిందా తోట పెట్టుకున్న చీట పారించుకుంటే వారించుకోవాలి చంద్రకలక్క ఎండ పెట్టుకుంటే ఎండ పెట్టుకోవాలి ఎన్నికేమో చీట ఎక్కించి పచ్చి కొనుక్కొని మళ్ళీకేమో చీట మంచి ఇచ్చి కింద పడ్డా దానితో వదుతుండు చంద్రశేఖరరాజు ఆ ఘోరాచార రాజు చంద్రశేఖర మహారాజు ఏనాడు ఘోరాల వేడికి వస్తున్నాడో అచ్చేటి భర్తని కళ్ళతో చూసింది ఆ తల్లి చంద్రావతి దేవి అత్త బాబ సేవలు వేసేయండి అల్లి రాని భర్త సేవలు వేసేయండి భాగ్యవతి ఆడవాళ్లకు భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలు అన్నారు భగవంతుని పూజల కన్నా భర్త పూజలు ముదగాలని చెప్పుతో ఉదగాలు చేతరి వల్లి ఎవరిది ఆఖరి వల్లి పట్టుకోని భర్త పాద సేవ గడ్డ బయలల్లి ఎట్లా వస్తున్నది ఆ చంద్రవతి గల్లు 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 బాగిల ఏమి కావాలనమ్మో చంద్రమతి దేవి చంద్రమతి వచ్చి రాకటోలే పచ్చి పాదములు కలుపుకున్న పాదాలు గడగంగా మిగిలిన నీళ్లు పైన చల్లుకున్నవమ్మా బుద్ధి మెచ్చుకున్నా నీ జ్ఞానం మెచ్చుకున్నా ఎందుకో బాబా ఎల్ల నీ ముఖం చూస్తుంటే అరుగుమ పూలు ఎక్కడ పడుతున్నా అర్థమైకి ఇన్ని రోజులు అవుతుంది బాబా ఒక్కనాడు నిన్ను ఒక్క మాట నేనలేదు బాబా అర్థమైకి నేను రైతుంది ఒక్కనాడు ఒక్క దెబ్బ నిన్ను కొట్టలేదు అందుకని బాబా అయ్యల్ల ఈ రోజు నువ్వు కచ్చం నిండని పెట్టి ముంగడ పెట్టి తిను అనుకుంటా నీ గవ్వలటువంటి కళ్ళల్లకేడి రబలోల సిరుపులడుతుంటే నా గుండె వరిగిపోతుంది దేవి నిన్ను ఒక్కనాడు నేను మాటండే పాపాన భార్య లెక్క పుణ్యాన సెల్లె లెక్క చూసుకున్నా ఇన్ని రోజుల మన సంసార పీఠం లోపల ఒక్కనాడు లొల్లి లేదు ఒక్కనాడు చవడం లేదు దేవి ఒక్క దెబ్బ కొట్టక ముందు లేస్తున్నామంటే నాకెంత బాధ అనిపిస్తుంది నిజంగానే నా తల్లులారా ఆడోళ్ళ రాతలు మంచిగా ఉంటాయి కొంతమంది ఆడోళ్ళ రాతలు మంచిగా ఉంటాయి మంచి మంచి మొగడు దొరుకుతాడు ఒక్కొక్క మగోడు తల్లి గారి కుటుంబాన్నే మరిపిస్తే మగోడు దొరుకుతాడు ఒక్కొక్క తల్లికి అందరి రాత ఒక్క తిరగకుండా ఆడోళ్లకు ఒక్కొక్క
పేరు మొదలు పాత్ర పెట్ట ఒక్కొక్క తల్లి పొద్దుకు పుట్టెడు కట్టం ఎత్తది వారానికి మొగలతోని 3 సర్ర గుద్దుల పడుతుంది ఒక్కొక్క తల్లి పుట్టెడు కట్టం ఎత్తది పెళ్ళాము కట్టం ఎత్తది తిరుకుంటా తిరిగచ్చ మొగోడు దొరుకుతాడు ఒక్కొక్క తల్లికి అది ఎందుకంటే ఆడోళ్ళ రాత పదం పాడైతుంది ఆట అందుకని దేవి గాళ్ళ లెక్క నిన్ను దెబ్బ కొట్టలేదు ఎందుకో ఇళ్ళ కంచం ముంగడ పెట్టి కన్నీరు తీస్తే నా గుండె వరిగిపోతుంది నీకేమి కావన్న కోరుకోయే ఓ చంద్రమాతి